లో ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో దూసుకెళ్తున్నాడు. బన్నీ 2 పాన్ ఇండియా హిట్ల తర్వాత తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు సైఫై ప్రయోగాలు చేస్తున్నాడు. ఆల్రెడీ ఎన్టీఆర్ తో కలిసి చరణ్ తో కూడా RRR తో గ్లోబల్ గా ఫోకస్ అయ్యాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ కూడా పాన్ వరల్డ్ లెవెల్లో ప్రయోగం చేస్తున్నాడు. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో రాజమౌళి మేకింగ్ లో భారీ ప్రయోగం చేస్తున్నాడు. ఎలా చూసినా ఒకప్పుడు తమిళ సినిమాను పాన్ ఇండియా స్థాయికి రజనీ, కమల్ తీసుకెళ్లినట్లు ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, బన్నీ, చరణ్ తీసుకెళ్తున్నారు. ఇది ఊహించని పరిణామం. పాన్ ఇండియా ప్రయోగాల సందర్భం అయితే మరో 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్ మునిగిపోతుందా? ఇప్పుడు బాలీవుడ్ అడ్రస్ లేకుండా పోయినట్టు మరో 10 ఏళ్ల తర్వాత కాలీవుడ్ కొంప మునిగే పరిస్థితి ఉందా? ఎందుకు? ఎన్టీఆర్ జమానాను, తర్వాత శోభన్ బాబు, ఆ తర్వాత చిరంజీవి కట్ చేస్తే మెగాస్టార్ జమానాను పవన్, తర్వాత ప్రభాస్, మహేష్ కట్ చేస్తే ఇప్పుడు ఎన్టీఆర్, బన్నీ, చరణ్ వంతొచ్చింది. వీళ్ళైతే ఆఖరి జనరేషనా? వీళ్ళ వారసత్వాన్ని అంటే కొడుగ్గా పుట్టి తీసుకెళ్లడం కాకుండా నెక్స్ట్ జనరేషన్స్ కి పిల్లర్ అతననిపించేలా చేసే బ్యాచే కరువయ్యారా? 20 ఏళ్ల తర్వాత ఎందుకు బాలీవుడ్ పరిస్థితులే కాలీవుడ్, టాలీవుడ్ కి వచ్చే ఛాన్స్ ఉంది? హావ్ ఎ లుక్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాతి జనరేషన్ అంటే కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు. కట్ చేస్తే తర్వాత చిరు, బాలయ్య, నాగ్, వెంకీ వచ్చారు. ఇలా జనరేషన్ మారిన ప్రతిసారి నెక్స్ట్ బ్యాచ్ అంతకు మించేలా దూసుకెళ్లారు. ఇండస్ట్రీ ఇమేజ్ని పొరుగు రాష్ట్రాల వరకు వ్యాప్తి చేశారు. అంతవరకు బానే ఉంది. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ జమానా రాగానే లెక్క మారింది. పాన్ ఇండియా సీన్ వచ్చేసింది. బాహుబలితో ప్రభాస్, RRRతో చరణ్, ఎన్టీఆర్, పుష్పతో బన్నీ పాన్ ఇండియా లెవెల్లో కుమ్మేశారు. అలాంటి మూవీలు తీయకున్నా తన లుక్స్తో పాన్ ఇండియా గుర్తింపు దక్కించుకున్నాడు మహేష్ బాబు. పాన్ ఇండియా లెవెల్లో కాదు కానీ తెలుగు జనాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ ఏకంగా అన్న మెగాస్టార్నే మించే క్రేజ్ తెచ్చుకున్నాడు. మరి అంతా అనుకున్న అర్జున్ రెడ్డి, గీతా గోవిందం పుణ్యమాని విజయ్ దేవరకొండ కూడా ఎక్కడో ఉండాల్సిన వాడన్నారు. కానీ ఎక్కడో మిగిలిపోవాల్సి వచ్చింది. ఆ రేంజ్లో పంచుల మీద పంచులు పడేసరికి సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు సమస్య ఏంటంటే టాలీవుడ్ని నెక్స్ట్ జనరేషన్లో ఎవరు మోస్తారు? బాలీవుడ్లో అమితాబ్ తర్వాత ఖాన్లు వచ్చారు. కపూర్లు వీక్ అయ్యారు. కట్ చేస్తే ఖాన్లకు ముసలితనం వచ్చింది. కపూర్లు, కుమార్లు, రోషన్లు అంతా సైలెంట్ అయ్యారు. అక్కడ సిస్టమే కొలాప్స్ అయింది. తమిళనాడు విషయానికి వస్తే కమల్ పని అయిపోయింది. రజనీకాంత్ కేవలం కథ బాగుంటే ఓకే, లేదంటే డిజాస్టర్లు చూస్తున్నాడు. ఒకప్పుడు తన ఫ్లాప్ మూవీ కూడా వసూళ్లు రాబట్టేది. ఇప్పుడు రేంజ్, క్రేజ్ మిస్ అవుతుంది. శంకర్, మణిరత్నం సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. వాళ్ళ మేకింగ్ స్టాండర్డ్స్ పడిపోయాయి. సో కాలీవుడ్కి 4 కళ్ళనుకున్న శంకర్, మణిరత్నం, కమల్, రజనీకాంత్ పని అయిపోతుంది అంటున్నారు. తర్వాత ఏంటంటే కనుచూపు మేరలో కాలీవుడ్ రేంజ్ని పెంచే క్రేజీ స్టార్లు కనిపించట్లేదు. విజయ్, అజిత్, సూర్య అంతా సీజనల్ స్టార్లే. తమిళనాడులో ఉన్నంత మార్కెట్ వీళ్ళకి మరెక్కడా లేదు. మరి టాలీవుడ్ పరిస్థితి ఏంటంటే చిరు తర్వాత పవన్, మహేష్ బాబు, ప్రభాస్ బానే ఇండస్ట్రీ ఇమేజ్ను పెంచుతున్నారు. కానీ వాళ్ళు కూడా మహా అయితే మరో 10 ఏళ్ళు ఇప్పుడున్న రేంజ్లో దూసుకెళ్తారు. తర్వాత షష్టి పూర్తి దగ్గరికి వస్తుంది. ఈలోపు 50లోకి బన్నీ, చరణ్, ఎన్టీఆర్ రీచ్ అవుతారు. కాబట్టి మహా అయితే మరో 10 ఏళ్ల వరకు టాలీవుడ్లో కూడా ఈ జోరు కనిపిస్తుంది. ఆ తర్వాత జనరేషన్ పరిస్థితి ఏంటంటే అప్పుడు వచ్చే హిట్లు తప్ప స్టేబుల్గా ప్రతి 2 ఏళ్లకు హిట్ కొట్టే స్టామినా కూడా మరే థర్డ్ జనరేషన్ స్టార్స్లో కనిపించట్లేదు. కనీసం ఫ్లాపులతో విజయ్కి వచ్చిన పేరు కూడా తన ఈక్వలెంట్ జనరేషన్లో ఉన్న మరే స్టార్కి దక్కట్లేదు. కాబట్టి ఇప్పుడు బాలీవుడ్ ఉన్న స్టేజ్లో 10 ఏళ్ల తర్వాత కాలీవుడ్, 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్ ఉండే ఛాన్స్ ఉంది. ఈలోపే ఎవరైనా వరుసగా అద్భుతాలు చేస్తే చెప్పలేం. కానీ అలాంటి సూచనలు మాత్రం కనుచూపు మేరలో లేవు.